రాజకీయాలు జరిగిన పరిణామాలు పోలింగ్ ప్రక్రియ 2024 ఎవరు అధికారం చేపట్టబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది, ఉత్కంఠ రేపుతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీలో మరొకసారి ఎక్కువ స్థానాలు గెలుచుకుని వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేపట్టబోతుందని కొంతమంది చెబితే, మరికొంతమంది పొత్తు పార్టీ అయిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడిగా అధికారాన్ని చేపట్టబోతున్నదని. ఏది కరెక్ట్? ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజలకు ఎట్టకేలకు రిలీజ్ అయినాయి. సరే, ఇందులో చాలా తికమకలు ఉన్నాయి. నేను సింపుల్గా కొన్ని మీ ముందు ఉంచుతాను. మనతో పాటుగా ఇదే ఇష్యూస్పై చర్చించడానికి వివి కృష్ణరాజు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శేఖర్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే విజయ్, తెలుగు యువత నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఇక తమిళనాడు లోక్సభ డిఎంకేకి సంబంధించి సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్ విడుదల చేసిన దాన్ని, తమిళనాడులో లోక్సభ డిఎంకే 21 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు, లెఫ్ట్ 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, పిఎంకే 1 స్థానం, ఓపీఎస్ 1 స్థానం. తమిళనాడు లోక్సభలో ఎండిఎంకే 1 స్థానం, వీసీకే 1 స్థానం అని చెప్తున్నాను. అంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక కేరళ లోక్సభ కాంగ్రెస్కి సంబంధించి 13 స్థానాల్లోనూ ఐయుఎంఎల్ 2 స్థానాలు, బీజేపీ 1 స్థానం, సిపిఎం 2 స్థానాలు, కేఏసీ 1 స్థానం, సిపిఐ 1 స్థానంలోని విజయ దుందు భోగించిపోతుందని. ఇక తెలంగాణ లోక్సభ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠ రేపుతున్న ఈసారి తెలంగాణలో లోక్సభకు సంబంధించి గెలుపెవరిది, దానికి సంబంధించి వచ్చే రిజల్ట్ చూస్తే కాంగ్రెస్ 8 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, బీఆర్ఎస్ 1 స్థానాల్లో. అంటే కొన్ని పోల్ సర్వేలు చెప్పిన అంశాలు ఇవి. ఇక ఏపీ లోక్సభ విషయానికి వస్తే వైసీపీ 13 స్థానాల్లోనూ, టీడీపీ 9 స్థానాల్లోనూ, బీజేపీ 2 స్థానాలు, జనసేన 1 స్థానం. అంటే 12 స్థానాల్లో పొత్తు పార్టీ, 13 స్థానాల్లో వైసీపీ లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకోబోతుంది. చాలా కీలకమైన రిపోర్ట్ ఇది. కేవలం 1 స్థానం డిఫరెన్స్ మాత్రమే ఉంది అని. అంటే నువ్వా నేనా అన్నట్లుగా ఈసారి పోటాపోటీ